హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. పిల్లలు, మరి ఈ సంవత్సరము 10వ తరగతి పుస్తకాలు సిబిఎస్ఈ సిలబస్కు మారడం జరిగింది. మరి ఈ కొత్త సిలబస్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మొదటి వీడియోను మనము ఈ వీడియోలో చూద్దాం. ఇదే విధంగానే ప్రతి చాప్టర్కు సంబంధించినటువంటి వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చక్కగా చదువుకోండి, గణితంలో మంచి మార్కులు సాధించండి. లేట్ చేయకోకుండా మరి వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ క్లాస్ 10 న్యూ సిలబస్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ రియల్ నంబర్స్. మరి వాట్ ఆర్ రియల్ నెంబర్స్? మరి 9th క్లాస్లో మనం చదివినాం. ఏం చదివినాము? రేషనల్ నెంబర్స్ ఏమో, ఇర్రేషనల్ నెంబర్స్ ఏమో తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏమో కూడా తెలుసుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సమ్స్ చూద్దాం కొన్ని. మరి చూడండి, ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఒకసారి రీకాల్ చేసుకుందాం. సి వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్? ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q ఫార్మ్ లో ఉండాలి. వేర్ p and q are integers and q is not equal to 0. See the numbers which are in p by q form where p comma q belongs to z. Z means what? Integers. Z is integers and q is not equal to 0. q 0 కాకూడదు. q 0 అయింది అనుకోండి, దాన్ని మనం డిఫైన్ చేయలేం. p by 0, ఎనీథింగ్ by 0 is not defined. So this is the condition. అంటే p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసే ప్రతిదీ కూడా రేషనల్ నెంబరే. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 1/2 వెరీ మచ్ ఇన్ p by q ఫామ్, 3/4, 8/3. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దాకా p by q ఫామ్ లో ఉన్నాయి. చూడండి, 0 is also a rational number. ఎందుకు? దీన్ని 0ను 0/1 అని రాయొచ్చు, 0/2 రాయొచ్చు, 0/3 రాయొచ్చు. న్యూమరేటర్లో ఉండొచ్చు 0, డినామినేటర్లో 0 ఉండకూడదు. 7 అంతే, 7/1 రాయొచ్చు కదా. 7 is nothing but 7/1. It is also expressed in the p by q form. Of course నెగటివ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. -7 అయినా కూడా రేషనల్ నెంబరే, -7/1 అని రాయొచ్చు. సో నీకు ఏవైతే p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తామో అవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. 1.5 డెసిమల్ నెంబర్ ఉంది. 1.5 మనం ఏం రాస్తాం? 1.5 is equals to 15/10 అని రాస్తాం. ఆఫ్ కోర్స్ సింప్లెస్ట్ ఫామ్ లో 3/2 అని రాస్తాం. అంటే p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసాం కదా. p by q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసినామంటే అది రేషనల్ నెంబరే. చూడండి, డెసిమల్ నెంబర్ మనం చూస్తున్నది రేషనల్ ఇర్రేషనల్ మనం ఏ విధంగా కనుక్కుంటామంటే, ఇక్కడ అండ్ సో అని అంటే టెర్మినేట్ అయిపోయింది అనుకోండి, అంటే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అంటే 3ని 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది. అవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ద నంబర్స్ ఏవి డెసిమల్ ఫామ్లో ఉండేటివి, ద డెసిమల్స్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్. టెర్మినేట్ అయ్యే ప్రతివి కూడా రేషనల్ నెంబర్సే. తర్వాత ఇక్కడ చూడండి, టెర్మినేట్ కాలే అయితే ఒక నంబరు రిపీటెడ్గా అదే వస్తుంది. 0.333 అంటే దీన్ని మనం 0.3 రికరింగ్ అని రాస్తాం అనమాట. ఒక నెంబర్ కానీ 2 నెంబర్లు అనండి, ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ అవే రిపీటెడ్గా వస్తూ ఉంటే వాటిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. రిపీటింగ్ ఇవి కూడా రేషనల్ నెంబర్సే. అలాగే √4 చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏం రాస్తాం? మరి దీనికి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది. దీని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ 2. దీన్ని 2ని 2/1 అని రాయొచ్చు కదా. సో ఇది కూడా రేషనల్ నంబరే. అంటే మనకు స్క్వేర్ రూట్స్ ఇచ్చినప్పుడు ఎలా అనుకుంటాం సార్ అంటే, సింపుల్ వేటికైతే ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంటుందో, లైక్ √4, √9, √25, √36, √144, √400, ఇవన్నీ కూడా రేషనల్ నంబర్సే. ద నంబర్ ఇది స్క్వేర్ రూట్గా ఇచ్చినప్పుడు వాటికి ఏవైతే ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంటుందో అవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే, రేషనల్ నెంబర్స్ అంటే తెలిసిపోయింది కదా. బ్రాడ్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అనండి, హోల్ నెంబర్స్ రేషనల్ నెంబర్సే, ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్. ఇందులో ఇంటీజర్స్ తీసుకుంటే చాలు, వీటిలోనే హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇంటీజర్లో ఇవి రెండు కాకుండా ఎక్స్ట్రా నెగటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏమో చూద్దాం. ఏవైతే రేషనల్ కావో అవన్నీ ఇర్రేషనలే. అంటే సింపుల్, ద నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అవన్నీ కూడా ఇర్రేషనల్
నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1.23143 అండ్ సో అని చూడండి రిపీట్గా ఇక్కడ టెర్మినేట్ కాలే అంటే రిమైండర్ 0 కాలేదు. సి ఇవి ఏమైతే ఉన్నాయి మనకు ఒక సెట్ ఆఫ్ నెంబర్ అనేది రిపీట్ కావడంలే. ఇందాక 0.33333 వస్తుంది, లేదంటే 0.121212 అండ్ సో అని వచ్చింది అనుకోండి, ఇది కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే దీన్ని 0.12 బార్ అని రాయొచ్చు. ఇందాక మరి 0.33333 అండ్ సో దీన్ని కూడా p/q ఫామ్లో రాయొచ్చు, దీన్ని 1/3 అని రాయొచ్చు. 1/3లో అంటే p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దీన్ని కూడా అదే విధంగానే p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి అక్కడ అవి రేషనల్ నెంబర్స్ అన్నాం. ఇవి టర్మినేట్ కాలేదు, రిపీటు కాలేదు, కాబట్టి దే ఆర్ వాట్? ఇర్రేషనల్ నంబర్స్. దే ఆర్ నాన్ టర్మినేటింగ్ and not repeating. రిపీటింగ్ ని మనము రికరింగ్ అని కూడా అనొచ్చు అనమాట, నాట్ రికరింగ్ అనొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇర్రేషనల్ నెంబర్స్. అలాగే √8 చూడండి, √8కు ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు, దాని యొక్క వాల్యూ చూడండి √8 మనం స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే 2.8284271247 అండ్ సో ఆన్. నాన్ టర్మినేటింగ్, ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ కాలేదు, కాబట్టి దే కమ్ అండర్ దిస్ కేటగిరీ, దట్ ఈస్ నాన్ టర్మినేటింగ్, నాట్ రిపీటింగ్ డెసిమల్స్. దట్స్ వై దే ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. అట్ ద సేమ్ టైం పై, వాల్యూ ఆఫ్ పై, మామూలుగా మనము పై వాల్యూ అంటే మనం ఏం రాస్తాము, పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7గా తీసుకుంటాం, అలా లేదంటే 3.14గా తీసుకుంటాం. ఇది మన కన్వీనియన్స్ కోసం, మరి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసము ఆ విధంగా మనము కరెక్టెడ్ టు 2 డెసిమల్స్గా తీసుకోవడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ పై వాల్యూ ఎంత అంటే చూడండి 3.14159265358972 అండ్ సో ఆన్. రిపీట్ అయితేనే టర్మినేట్ కానే లేదు, ఇది అంటే నాన్ టర్మినేటింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఏ నాట్ రిపీటింగ్, సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ కాలేదు, కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, పై ఈజ్ వాట్? ఇర్రేషనల్ నెంబర్ ఈవెన్ దో వీఆర్ using it as 22/7. This is not correct value 22/7. This is the exact value. This is corrected value. Calculation కు మనకు ఈజీగా ఉండడం కోసం మనము ఈ విధంగా 3.14గా కరెక్టెడ్ చేయడం జరిగింది. చూడండి 3.1415 ఇదంతా బదులు మనం ఏం చేసినామంటే దీన్ని తీసేసి 3.14 అని మాత్రమే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ విధంగా వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే తెలిసింది కదా. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే చూద్దాం. చూడండి రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఈ సర్కిల్ వచ్చేసి మనకు రేషనల్ నెంబర్స్ అనుకో, రేషనల్. మరి ఈ సర్కిల్ వచ్చేసి ఇర్రేషనల్. అంటే దీంట్లో హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసేటివి డెసిమల్స్, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అన్నీ వస్తాయి ఇందులో. ఈ రెండు కలిపి యూనియన్ చేస్తే వచ్చేదాన్ని మనము రియల్ నెంబర్స్ అంటాం అనమాట. రేషనల్ నెంబర్ని మామూలుగా మనం q అనే లెటర్తో డినోట్ చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్ని మనం q' అనే లెటర్తో డినోట్ చేస్తాం, రియల్ నెంబర్స్ని r అనే లెటర్తో డినోట్ చేస్తాం. రియల్ నెంబర్ అంటే ఏంటంటే రియల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూనియన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. యూనియన్ అంటే రెండు కలిపి ఒక దాంట్లోకి వేస్తే కంప్లీట్ వాటన్నిటిని రియల్ నెంబర్స్ అంటే. రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే, ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్సే. ఇది రియల్ నెంబర్స్ అంటే. ఇప్పుడు మరి ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఒక ఫండమెంటల్ థీరం ఒకటి డిస్కస్ చేసి ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. Let's see fundamental theorem of arithmetic. See, what is fundamental theorem of arithmetic? See, every composite number can be expressed, factorized as a product of primes. ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయవచ్చు. ఎలా? అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటే ఏమో చెప్తా, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ the prime factors occur. For example, ఒక కాంపోజిట్ నెంబర్ని కన్సిడర్ చేద్దాం.
లెట్ us కన్సిడర్ 10. 10 is a కాంపోజిట్ నెంబర్. 10 మనం ఏం రాయవచ్చు, 1 into 10 రాయొచ్చు, కరెక్ట్. అలాగే 2 into 5 కూడా రాయొచ్చు. అయితే ఇందులో చూడండి 1 ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్, అది పక్కన పెడదాం. 10 కాంపోజిట్ నెంబర్, కానీ ఇందులో 2 చూడండి 2 ప్రైమ్ నెంబర్, 5 కూడా ప్రైమ్ నెంబర్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాం. సి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సి ఈ ఎక్స్ప్రెషన్ అనేది యూనిక్. 2 into 5 10కు మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటే పీస్ అంటే మనం ఒక సినిమా డైలాగ్లో మాదిరి ఒక్కటే పీసే. 10 మనము 2 into 5 మాత్రమే రాస్తాం. 10కు మాత్రమే 2 into 5, వేరే ఏ దానికి రాదనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే యూనిక్ అంటాం. యూనిక్, దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఎలా అంటే అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్. ఒకవేళ ఆర్డర్ మారచ్చు, కానీ అవే నెంబర్సే ఉంటాయి. ఒకవేళ 2 into 5ని నువ్వు 5 into 2 రాసుకో, 5 into 2 అయినా కూడా 10. ఆర్డర్ని చేంజ్ చేసుకోవచ్చు, కానీ అందులో ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ని మాత్రం మనం చేంజ్ చేయలేము. దిస్ ఈజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ arithmetic. See, every composite number can be expressed as a product of prime, and this factorization is unique apart from the order. మరి దీన్ని యూజ్ చేసుకొని మరి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్కి వెళ్దాం. లెట్స్ సీ ఫస్ట్ వన్. ఎక్సర్సైజ్ 1.1లో మరి ఫస్ట్ సమ్ చూద్దాం. సి 140. ఏం చేయాలా? ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం 10కు రాసాం కదా, ఆ విధంగా అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చే ప్రోడక్ట్గా రాయండి అంటున్నారు అన్నమాట. వెరీ ఈజీ. జస్ట్ మనకు ప్రైమ్ నెంబర్స్ కొన్ని అట్లీస్ట్ అప్ టు 20 వరకు అన్నా కూడా మనము నేర్చుకొని ఉండాలి. చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఏమి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. So these are the primes below 20. Of course మీరు 50 వరకు నేర్చుకుంటే ఇంకా మంచిది. చూడండి, ఫస్ట్ 140ని రాసుకుందాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో 2, దీంతో డివిజన్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. చూస్తూనే మనం చూపొచ్చు 1's ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 2తో డివిజన్ అవుతుంది. దట్ ఈస్ 2 into 70. అగైన్ 2తో డివిజన్ అవుతుంది, 0 ఉంది కాబట్టి 2 into 35. అగైన్ 2తో అయితే డివిజన్ కాదు. 2 తర్వాత 3 plus 5 మనకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదా. అఫ్కోర్స్ చిన్నది కాబట్టి 35 3తో డివిజన్ కాదని తెలిసిపోతుంది. లేదంటే ఏం చేస్తాము, సమ్ ఆఫ్ ది డిజిట్స్. 3 plus 5 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ద హోల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో నెక్స్ట్ 5. 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజన్ అవుతుంది. సో 5 into 7. చూడండి, 5 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ వచ్చేస్తాయో లాస్ట్లో వాటికి స్టాప్ చేసేస్తాం. 2 ప్రైమ్ నెంబర్, 2 కూడా ప్రైమ్ నెంబర్. సో 140ని మనం ఏం రాయవచ్చు అంటే 140 కెన్ బి రిటర్న్ యాజ్ సి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. 2 into 2 into 5 into 7. సి దిస్ ఫ్యాక్టరైజేషన్ ఓన్లీ 140కే. ఈ రకంగా 2 into 2 into 5 into 7 అనేది ఓన్లీ 140కి మాత్రమే ఉంటుంది. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీన్ని కావాలంటే నువ్వు 2 square into 5 into 7 రాయొచ్చు. ఎందుకంటే 2 into 2 2 square into 5 into 7. ఈ విధంగా మరి 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తాం అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సి 156 ఇది మీరే చేసుకోండి హోంవర్క్గా. అఫ్కోర్స్ ఇది కూడా చేయవచ్చు, మీరు ఈజీగా చేసుకోండి. ఈ 4th and 5th నేనే చెప్తాను. చూడండి, 5005. సి 5005ని మనము ముందుగా తీసుకుందాం. చూస్తూనే చెప్పొచ్చు, ఇది 2తో అయితే డివిజన్ కాదు, 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి. 3తో కూడా కాదు, ఎందుకంటే 5 plus 5 10 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 5తో అయితే అవుతుంది. సో 5తో 5 1 ఈజ్ 5 zeros 5 1 ఈజ్. అగైన్ ఇది 5తో కాదు, 5 కాదంటే నెక్స్ట్ 7 చూసుకోవాలా. నెక్స్ట్ నెంబర్ ఏముంది 7. 7తో 7 1 ఈజ్ 7. 3 ఉంటుంది 30, 7 4 are 28, బ్యాలెన్స్ 2 21 సరిపోతుంది. సో 7తో 7 1 ఈజ్ 7 4 are 7 3 are 143. అగైన్ ఇది 7తో అయితే కాదు, 7 2 are 14, 3 బ్యాలెన్స్ అవుతుంది. 7 తర్వాత ఏమి ప్రైమ్ నెంబర్ మనకు 11. 11తో అవుతుంది. 11 1 ఈజ్ 11, 33 11 3 are. చూడండి, 13 ప్రైమ్ నెంబరే, 11 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే. సో
5005 ఈజ్ ఈక్వల్స్ టు సి ఏమని రాయవచ్చు మనం 5005ని 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఈ విధంగా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ నౌ సి లాస్ట్ వన్. నౌ లెట్స్ సి ఫిఫ్త్ వన్ 7429. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమ్ము. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. సి ఫస్ట్ 7429 రాసుకుంటాం. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా చూస్తూనే చెప్పొచ్చు, 2తో కాదు 3తో చూడండి. 7 + 4 11 13 22 సమ్ వచ్చేసి 22. అఫ్కోర్స్ 3తోనూ కాదు 5తోనూ కాదు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే ఇది 17తో అవుతుంది. 17తో చూడండి. 17తో 17 4 జా 68. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ 6 62. 17 3 జా 51. బ్యాలెన్స్ 11 ఉంటుంది 119. 17 7 జా హౌ మచ్ ఇట్ ఈస్ 119. నా నెక్స్ట్ చూడండి, ఇది మళ్ళీ 17తో అయితే 17తో కాదు. 17 2 జా 34 97 కాబట్టి ఇది కూడా 17తో నెక్స్ట్ కాదు. నెక్స్ట్ ఏమన్నా 19తో అవుతుందేమో చూద్దాం. 19 2 జా 38. 5 ఉంటుంది 57 సరిపోతుంది. 19తో 19 2 జా 38 19 3 జా చూడండి. 17 ప్రైమ్ నెంబర్, 19 ప్రైమ్ నెంబర్, 23 ప్రైమ్ నెంబర్. సో 7429 can be written as 17 into 19 into 23. ఈ విధంగా దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి ఆల్ సమ్స్. ఒక 2 సమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. వీటిని చూసి వాటిని చెయ్యండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.